అటువంటి వ్యక్తి కొరకు యేసయ్య ఏం చెప్తున్నాడు అననీయకి? ప్రార్థించు అని. అననీయ చెప్తాడు, యేసయ్య అతను నీ పరిశుద్ధులని యెరూషలేములో చాలా హింసించాడు కదా, నేను చాలా మంది ద్వారా విన్నాను అని అడుగుతాడు. అననీయ యొక్క సందేహం నిజమైందే కదా. నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎంతో బాధ పెట్టాడయ్యా, అటువంటి వ్యక్తి కోసం నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నావు, నన్ను ప్రార్థన చేయమంటున్నావు అన్నప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? నా నామాన్ని భరించేందుకు నేను అతన్ని ఒక సాధనంగా ఏర్పరచుకొని ఉన్నాను, వెళ్ళు, నేను చెప్పిన పని చేయి. మరి ఈ దినమున యేసయ్య నీతో నాతో కూడా అదే కదండి చెప్పింది. మొదటిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. రెండవదిగా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి అన్నాడు. చేస్తున్నారా?